నాట ప్రసిద్ధి చెందిన 5 పంచారామ శివక్షేత్రాలలో క్షీరారామ క్షేత్రం ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయంలోని శివలింగానికి శ్రీరాముడు మొదటిగా పూజ చేయటంతో ఇక్కడ వెలిసిన స్వామి క్షీరారామలింగేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు. భక్తులని అప్పుల బారి నుంచి విముక్తుల్నే చేయగల మహిమ ఉన్న రుణహర గణపతి కూడా ఈ ఆలయంలో కొలువై ఉన్నాడని మీకు తెలుసా? ఇంత మహిమగలిగిన క్షేత్రంలో వెలిసిన పార్వతీ సమేత క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. పార్వతీ సమేత క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంకి 24 కిలోమీటర్ల దూరంలో పాలకొల్లు పట్టణంలో ఉంది. పాలకొల్లు పట్టణానికి ఆ పేరు రావటానికి ఆసక్తికరమైన ఒక పురాణ గాథ వాడుకలో ఉంది. కౌశికుడు అనే బీద బ్రాహ్మణుడి కొడుకు అయిన ఉపవీతుడు స్వామికి నైవేద్యం పెట్టటానికి క్షీరాన్నం చేయమని తల్లిని అడిగాడు. అత్యంత పేదరికంలో ఉండటం వల్ల మహాశివుడిని ప్రార్థించి పాలు తీసుకువస్తే క్షీరాన్నం వండి పెడతానని ఆమె కొడుక్కి చెప్పింది. తల్లి చెప్పటంతో ఉపవీతుడు ఆలయంలో శివలింగం ముందర కూర్చుని నిత్యం నైవేద్యం పెట్టడం కోసం అవసరమైన పాలని ప్రసాదించమని మహాశివుడిని ప్రార్థించాడు. ఉపవీతుడి అమాయకపు భక్తికి మెచ్చుకున్న మహాశివుడు తన శూలంతో నేలమీద గుచ్చి ఒక పాలకొలను సృష్టించి ఇచ్చాడు. ఆ పాలకొలను ఉన్న ప్రదేశమే నేటి పాలకొల్లుగా రూపాంతరం చెందిందని చెబుతారు. ఇక్కడి స్థలపురాణ ప్రకారం కుమారస్వామి చేత ఛేదించబడిన తారకాసురుడి ఆత్మలింగం యొక్క ఖండాలని సూర్యుడు ద్రాక్షారామ క్షేత్రంలో, చంద్రుడు సోమారామ క్షేత్రంలో, విష్ణుమూర్తి క్షీరారామ క్షేత్రంలో, కుమారస్వామి కుమారాభిమారామ క్షేత్రంలో, ఇంద్రుడు అమరారామ క్షేత్రంలో ప్రతిష్ఠించి పూజలు జరిపారని మనం తెలుసుకున్నాం. ముక్కలుగా ఛేదించబడిన ఆత్మలింగం యొక్క తలభాగాన్ని మహావిష్ణువు ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించి శివుని కోరికపై ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా లక్ష్మీ సమేతుడై జనార్దన స్వామిగా కొలువుతీరాడు. శ్రీరాముడు ఈ లింగంకి మొదటగా పూజ చేయటంతో ఈ స్వామికి క్షీరారామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. క్రీస్తు శకం 918వ సంవత్సరంలో భీమేశ్వరుడు అనే చాళుక్యరాజు ఈ ఆలయంని నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి. ఈ దేవాలయ స్తంభంపై ఉన్న 13వ శతాబ్దపు శాసనం ప్రకారం ఈ గుడిని నిర్మించిన శిల్పాచార్యుడు బ్రహ్మశ్రీ కాశీ శూలాచార్య అని తెలుస్తున్నది. ఈ ఆలయ గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో ఎంతో దూరం నుంచే భక్తులకు దర్శనమిస్తుంది. గోపుర నిర్మాణ సమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టిని అటవాలుగా పోసి ఆ మట్టిపై ఎద్దులతోనూ గుర్రాలతోనూ నిర్మాణ సామగ్రి మోసుకు వెళ్లి తర్వాత అంతస్తు యొక్క నిర్మాణం చేసేవారు. ఆ విధంగా మట్టి తీయగా ఏర్పడిన చెరువు ఆలయానికి కొద్ది దూరంలో ఉంది. నన్నయ్య, తిక్కన్న, శ్రీనాథ మహాకవులు ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్లు శాసనాలు చెబుతున్నాయి. అద్భుతమైన శిల్పాలు చెక్కిన 72 నల్లరాతి స్తంభాలతో ఆలయ మహామండపం విశాలంగా నిర్మించబడింది. క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం ఎదురుగా బంగారు వర్ణంలో మెరిసిపోతున్న అతి పొడుగైన ధ్వజస్తంభము, దాని ఎదురుగా ధ్యానముద్రలో ఉన్న మహాశివుడు కనిపిస్తారు. క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ 2 అడుగుల ఎత్తు ఉండే శివలింగం భక్తులకు కనువిందు చేస్తూ ఉంటుంది. ఈ ఆలయం పంచగణపతులతో, పంచలింగములతో, పంచదేవేర్లతో, పంచమండపములతో, పంచద్వారములతో, పంచనందులతో మరియు పంచశిఖరములతో విరాజిల్లుతున్నది. ఆలయంలో క్షీరారామలింగేశ్వర స్వామి గర్భగుడిలో కొలువై ఉండగా గర్భగుడికి ఎడమపక్కన గోకర్ణేశ్వర, విఘ్నేశ్వర స్వామి ఆలయములు, కుడిపక్కన సుబ్రహ్మణ్యేశ్వర, జనార్దన స్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న రుణహర గణపతిని దర్శించటం వలన అప్పుల బాధల నుండి బయటపడటం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మండపంలో పార్వతీదేవి కొలువై ఉన్నారు. శ్రీ ఆదిశంకరాచార్యుడు ఈ ఆలయంలో శ్రీచక్రంని ప్రతిష్ఠించారు. ఈ ఆలయ ప్రాకార మండపంలో చుట్టూ కాశీ విశ్వేశ్వర, పార్వతీదేవి, లక్ష్మీదేవి, నగరేశ్వరలింగం, దుండి విఘ్నేశ్వర, వీరభద్ర, సప్తమాతృక, కనకదుర్గ, బ్రహ్మ, సరస్వతి, కుమారస్వామి, కార్తికేయ, మహిషాసురమర్దిని, కాలభైరవ, నాగసర్ప, నటరాజ, దత్తాత్రేయ, నాగేశ్వర, శనీశ్వర, రాధాకృష్ణ, శంకర విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ నవమి నుండి 3 రోజుల పాటు ఉదయం 5:56 నుంచి 6 గంటల వరకు సూర్యకిరణములు శ్రీ స్వామివారి శివలింగంపై పడటం ఈ ఆలయం యొక్క విశేషం. ఈ ఆలయం ఉదయం 5:30 నుంచి 11:30 వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంచబడును. ఈ క్షేత్రానికి అనువంశిక ధర్మకర్తలుగా ఉన్న వెలువలి శేషమాంబగారి వంశస్థుడైన ప్రసాద్ గారు మాకు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలియజేశారు. 17వ శతాబ్దంలో పాలకొల్లు దగ్గర జున్నూరు అనే గ్రామంలో నివసించే వెలువలి దేవన్న గారు ఒక సంస్థానంలో ఈనాముదారుగా ఉండేవారు. ఆ సమయంలో క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రాకారం కూలిపోయి జీర్ణావస్థలో ఉండేది. అప్పుడప్పుడే ఆ ప్రాంతంలో బలపడుతున్న డచ్చివారు ఆలయంలోని శిల్ప సంపదని కొల్లగొట్టుకుపోయేవారు. ఈ మధ్య ఆలయ పరిసర ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు డచ్చివారి సమాధులు బయటపడటం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది. వెలువలి దేవన్న గారి బంధువు అయిన వెలువలి బుచ్చమ్మ గారు ఆలయంలోని శిల్పాలను జాగ్రత్తపరిచి ఆలయం యొక్క ప్రాకారాన్ని పునర్నిర్మించారు. ఆమె తరువాత ఆ వంశస్థులు ఆలయానికి పూర్వవైభవం తీసుకురావటానికి ఎంతగానో శ్రమించటంతో ఆ వంశస్థులు ఆ క్షేత్రానికి అనువంశిక ధర్మకర్తలుగా నియమించబడ్డారు. ఆలయ ముఖమండపం ద్వారం దగ్గర ఉన్న గోడమీద అతికించి ఉన్న శిలాఫలకంలో ఆ వంశం నుంచి వచ్చిన ఆఖరి అనువంశిక ధర్మకర్త వెలువలి శేషమాంబ గారి పేరు కనిపిస్తుంది. క్షీరారామలింగేశ్వర స్వామివారి దర్శనం పూర్తి అయ్యాక ఆలయం బయట పాలకొల్లు బజారులో నడుచుకుంటూ కారు పార్కింగ్ ఏరియాకి వెడుతున్నప్పుడు దారికి 2 పక్కలా చిన్న చిన్న హోటల్స్ కనిపిస్తాయి. ఆ హోటల్స్లో మినపరొట్టెలు కాలుస్తున్న మూకుళ్ళు ఉన్న చిన్న చిన్న పొయ్యిలు వరుసగా ఉంటాయి. నోరూరించే వాసనలు వెదజల్లే ఆ మినపరొట్టెలను రుచి చూడండి. ఆ వంటకం పాలకొల్లు ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. పాలకొల్లుకు సమీపంలో భీమవరంలో ఉన్న సోమేశ్వర స్వామివారి పంచారామ క్షేత్రాన్ని దర్శించుకోవటం మర్చిపోకండి. ఇప్పటిదాకా పంచారామ క్షేత్రాలలో అమరారామము, ద్రాక్షారామము, కుమార భీమారామము, క్షీరారామం గురించి తెలుసుకున్నాం కదా. సోమారామ క్షేత్రం గురించి మేము తర్వాత పెట్టబోయే వీడియోలో చూడండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చెయ్యటమే కాకుండా దీన్ని అందరికీ షేర్ చేసి పార్వతీ సమేత క్షీరారామలింగేశ్వర స్వామివారి ఆలయం యొక్క విశిష్టతను అందరికీ పరిచయం చేయండి.